ఇప్పుడు మనం కొమరం భీం ఏర్పాటు చేసిన 12 గ్రామాలలో ఒకటి చాల్బడి. ఇది రోడ్డు నుండి అడవిలోకి ఒక 5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. దట్టమైన అడవి, ఒక్కొక్క దగ్గర సరిగా రోడ్డు కూడా సరిగ్గా లేదు. అక్కడ పులులు తిరుగుతాయి. ఆ ప్రాంతంలో 2 భార్యాభర్తలు మాత్రమే ఉంటారు. ఒకప్పుడు ఆ గ్రామంలో చాలా కుటుంబాలు ఉండేవి. రకరకాల కారణాల చేత అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 మాత్రమే అక్కడ ఉంటున్నారు. వ్యవసాయ భూములు ఉన్నాయి. అవి చూడడానికి మాత్రమే అప్పుడప్పుడు వారి బంధువులు వస్తూ ఉంటారు. ఇక్కడ పులులు కూడా తిరుగుతుంటాయి. వారు పెంచుకుంటున్న ఒక ఆవును కూడా ఈ మధ్య కాలంలోనే దాడి చేసినట్లుగా చెప్పారు. కొమరం భీము గురించి పూర్తి వివరాలు చెప్పగలిగే వారికి సంబంధించిన చివరి వ్యక్తిని ఇప్పుడు మనం కలవబోతున్నాం. అతని పేరు గోవిందరావు. కొమరం భీం జీవితం గురించి, అతను చేసిన పోరాటం గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు అతని ద్వారా తెలుసుకున్నాము. ఇంటర్నెట్లో కానీ పుస్తకాలలో కానీ లభించని సమాచారం అతని దగ్గర మాకు దొరికింది. కొమరం భీం అంబేద్కర్ని కలిసిన విషయం కూడా అతని ద్వారానే మాకు తెలిసింది. కొమరం భీముతో అతనికి వియ్యపు సంబంధం, అంటే వీరి అమ్మాయిని వారికిచ్చుకుంటారు, వారి అమ్మాయిని వీరు పెళ్లి చేసుకుంటారు. ఇప్పటికి కూడా అదే తంతు కొనసాగుతుందని అతను చెప్తున్నాడు. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఇదే పులిదాడిలో గాయపడినటువంటి ఆవు. కుమ్రం భీము మాకు సంబంధాలు అంటే మా సొంత ఊరు వావదం. ఈ కుమ్రం భీము ఊరు జోడెఘాటు. మేమంటే ఏ పొలం వాళ్ళు బిడ్డలు మాకు ఇచ్చిండ్రు కొరంగల్లో. మేము కొరంగ మొక్కసలు అంటారు మామూలు. మేము అక్కడ మా బిడ్డలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ బిడ్డలు ఇప్పటికి కూడా అది బిడ్డలు ఇచ్చుడు తీసుకున్నాడు. ఇప్పటి వరకు కూడా మాకు ఆ సోరిక అంటారు, మా భాషలో సోరిక అయిందని అంటారు. సోరియాలు అంటే తెలుగు భాషలో ఎయ్యపోలు. అట్లా వాళ్ళు దగ్గర మా సంబంధం అంటే మా బిడ్డల కొడుకులు మన కుమరం సోనిరావు, అన్న బిడ్డ కొడుకు సోనిరావు. మళ్ళా కుమరం భీము కూడా ఆయన మన్మడు సంతనే కాసనే. వీళ్ళు ఇక్కడ గరీబులు, భూమి లేని గరీబులు వాళ్ళు. అప్పుడు ఎప్పుడంటే అది 1935లలో అప్పుడు నిజాం ప్రభుత్వం అట. వాళ్ళు భూములు గుడిసెలు వేస్తే గుడిసెలు కాలు పెడుతున్నారు, అది ఇది అంటే సరే ఇంకా సంఘం చేద్దామని వీళ్ళు ఇక్కడ ఊరికి పోయిండట కుమ్రం భీము. కుమ్రం భీము అన్ని ఊర్ల నుంచి, గుంటూరు నుంచో, ఆసిఫాబాద్ నుంచి, అటు లేకపోతే మన నిర్మల్ నుంచి ఎక్కడెక్కడ వాళ్ళని ఇక్కడ జమ చేసి గుట్టలలో మీటింగ్ అట. ఇక భూములు నరకాల, మనం వ్యవసాయం చేయాలా, అయితే మన బెదిరికం పోతుంది, మన భూములు లేక వీళ్ళు ఇట్లనే వాళ్ళు అక్కడ ఆ ఊరి నుంచి వీళ్ళు లేకపోతే అక్కడ తుర్కలు పచ్చి పెడతారు, ఇక్కడ ఏదో వాళ్ళు పొలం వస్తారు, అట్లా పోతాయి, మన భూములు లేవు. ఇట్లా మనం ఒకటైతేనే భూములు నరకనిస్తారు, లేకపోతే గవర్నమెంట్ మమ్మల్ని నరకనియదు. ఏదో సంఘం చేసిందట వారు. ఫారెస్ట్ వాళ్ళు ఎగ్గబడ్డారు, జోరు చేసింది. వాళ్ళు నరికితే వాళ్ళని పట్టుకుపోయి జైలు వేయాలా, వీళ్ళని ఏదో చేయాలా, ఏదో అట్లా చేస్తుంటే వీడు కుమరం భీము గట్టిగా ఆగిండిగా బాబిజరిలా. ఏం చేసింది వాళ్ళు కుమరం వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వస్తే వాళ్ళు నరకనియకపోతే వాళ్ళ మంచం ఇట్లా ఎవరే వేసుడు లేదట. మంచం అక్కడ బాబిజరిలా మంచం వేసి కూర్చుంటే కుమరం భీము రాగానే వాడు చూస్తే అగ్గి మంట పుడుతుండట. మంచం లేపు బీట్ ఆఫీసర్ అటు వాళ్ళతో కొడితే ఆ మంచం అటు పోయి పడేదట. ఇట్లా చిన్న పోరాటాలు అయినాక వీళ్ళు ఫారెస్ట్లో దెబ్బలు తినేది కాదురా బాయ్, పోయి సర్కార్కి అప్పచ్చి కలెక్టర్ చెప్దాము, వీళ్ళకి చేద్దామంటే వాళ్ళు వెళ్ళి పోలీసులను పంపిండి. మన ఈ జిల్లా పోలీసులు వీళ్ళని జిల్లా పోలీసులను పడితే ఏం చేసిన బండులు వెనక వాళ్ళు వచ్చి కూర్చున్నారట. అది ఇది అడిగిండ్రు. అడిగి వాళ్ళు ఏమన్నారు, ఇక వీడు ఏం చేసిండు, ఇవి
ఆమ్దాం విత్తనాలు జమ చేసి మంత్రాలు చేస్తే అప్పేదిగా అంటారు. అవి పోయి కొట్టినాయట. ఫారెస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఊరుకుంటా మోవాడు దిగి రైట్ అటు ఆశీర్వాద్ ఇక ఎట్లా చేయాలా ఈ భీము ఇట్లా చేస్తాడు అంటే ఎట్లా చేయాలా? కలెక్టర్ దగ్గర పోయిండట. భీము అట్లా ఎందుకు రా బాయ్, నీవు పోలీసులు వచ్చిండట, ఎందుకు సార్ నా దగ్గర పోలీసు పంపినావు అని పోయి గదరించి మాట్లాడట. అరే భాయ్ సర్కార్ దగ్గర నువ్వు ఎట్లా అట్లా, అరే భయ్ అంటే అప్పుడు ముస్లిం భాయ్ ఉండే, అరే భయ్ అట్లా ఎట్లా భీము నీవు సర్కార్ కదా మెల్లంగా మాట్లాడాలి. ఏం మెల్లంగా మాట్లాడాలా? తినడానికి గత్తి లేదు, ఇది లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు సర్కార్ అని బాగా ఒర్రుతారు. భయపడలేదు. మా ఆటముడు భీము మళ్ళీ ఇంటికి రాకట అని వదిలిపెట్టాలి. మళ్ళీ వీని వెంబడి ఇంకా ఏదైనా చేయాలి. ఇక్కడ వీడు పోలీసులను కొట్టాలా, లేకపోతే బండలు కొట్టి పెద్ద పెద్ద బండలు వేసి ఉరుకుడట. ఇక ఏం చచ్చినాం బతికినాం బాబుజరి గుట్ట దిగి మోవాడ సైడ్ ఇట్లా బాగా సరి చేసి చేయగా మళ్ళీ ఏం చేసిండు నైజాంకి పోయింది. ఇది ఫిరాది హైదరాబాద్కు. అని నైజాం బంటులు పెద్ద బంటులు అట అప్పుడు నైజాం బంటులు అంటుండే. వాళ్ళు రైపలు పట్టుకొని ఇక్కడికి వచ్చిండు. ఇది ఏం కథ? భూమి కొరకు కథ. కానీ అది తెలియక ఉద్యమాల్లో చేరి మడవికొద్దు సర్కారు దిక్కు అయిండు. ఈ కుమరం భీము ప్రజల దిక్కు. అయితే మూడు సార్లు ఫైరింగ్ అయింది. వాళ్ళు మా నాన్న ఉండే ఇట్లా పోతే బట్టల నుంచి కింద రెండు ఫైర్లు కింద పడాయట. కింద పడితే ఈ మడవి కొద్దిపోయి ఏదో మైల బట్ట ఏదో అడిది నెలవారి ఉంటుంది దాన్ని చిప్పి కొట్టిండే. కుచ్చి ఫైర్ చేస్తే వీళ్ళే అప్పుడు కుమరం భీము వాళ్ళంతా కింద పడిపోయింది. ఇక్కడ వరకు నాకు తెలుసు. చనిపోయింది జోడెన్ ఘాట్. ఫైరింగ్ అయింది. వాళ్ళు వీళ్ళు ఘాట్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే జోడెన్ ఘాట్. తుపాకులు ఇట్లా అటు నుంచి ఇటు నుంచి రెడీ అయినాయి. అది ఘాటు. జోడే అంటే గొండ భాషలో జోడికీత ఘాట్. ఆ ఘాట్ మీద ఫైరింగ్ జోడెన్ ఘాట్ అని గోండు భాషలో జోడెన్ ఘాట్ అంటే బాండేన్ జోడెకీత జోడెన్ ఘాట్. బాండే అంటే ఇట్లా అటు నుంచి ఇటు నుంచి రెడీ అయినాయి. కానీ జోడికీత జోడెన్ ఘాట్. ఆ ఘాట్ మీద ఫైరింగ్ అయింది. సొంత ఊరు ఇక్కడనే. ఖచ్చితంగా పోరాటం జరిగింది ఇక్కడనే. అన్యాయం జరిగింది ఇక్కడనే. గుడిసెలు కాలబెట్టడు అది ఇది ఫారెస్ట్ వాళ్ళు బాగా పోలీసులను పట్టుకొని దింగానా చేస్తుండే. కుమరం భీము బండలు మళ్ళీ ఈ ఒడిసెలు అంటారు అది దాంతో ఒకసారి గెదిమిండు. ఒక్కసారి మళ్ళీ ఇవి తేనె తీగలతో ఆమ్లజాలతో గెదిమిండు. మళ్ళీ ఒకసారి రాళ్ళు వేసినాయి పెద్ద పెద్ద. ఎంత జంపు కొడితే అంత వాళ్ళు ఎంబడి జంపు కొట్టుకుంటా అది కూడా దిగిండ్రు గుట్టకు. ఈ వాస్తవం ఇది విన్నా. ఇక్కడికి వచ్చిండా కుమరం భీమా? ఇక్కడ కుమరం భీముని చూసిన నేను. కుమరం భీము నా పేరు గోవిందరావు అని. నేను మేనల్లుడు మడవి కొద్దుకు. మడవి కొద్దుకు మేనల్లుడు. కుమరం భీము ఇయ్యపోని. కుమరం భీము ప్రజల కొరకు ప్రాణమిచ్చుడు ఇచ్చిండు. ఈ ఊరి పేరు ఏం పేరు? ఈ ఊరికి వచ్చిండా కుమరం భీము? కుమరం భీము ఇవన్నీ 12 గ్రామాలు. కుమరం సూరు కుమరం భీము తిరిగిండు. ఇది చాల్బడి మాల్బడి అని కుమరం భీము పెట్టిన ఊరు. చాల్బడి అంటే కాల్బడి. కాల్బడి అది అంటే చాల్బడి అని ఊరు. కాల్బడి అంటే హిందీలో చాల్ అంటారు, గొండంలో కూడా చాల్ అంటాం. నడిక అది మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి? ఉట్నూరు నుంచి రావాలా, మన మంచిర్యాల నుంచి రావాలా నడుచుకుంటే ఇక్కడ మీటింగ్కి. అప్పుడు గిరిజనులు అది నగర కొట్టుడు అంటే నగర కొడితే ఎంతో 10 కిలోమీటర్ల దూరం పోతుంది. అంటే ఇక్కడ మీటింగ్ పెట్టేవాడా? మీటింగ్ పెట్టేవాడు. ఇది చాల్బడి బాబిదరి నుంచి ఇక్కడ అందరు కలిసి అక్కడ రాగానే పోలీసు వాళ్ళు రాకట. ఇక మళ్ళీ మీటింగ్ జాగా అక్కడ చెప్పాలా. మళ్ళీ చోరపల్లి ఉంది ఇక్కడ, అక్కడ మీటింగ్. మళ్ళీ నేట్నూరు ఉంది. అట్లా అవి పాటలు పాడుతుండే మా నాన్నలు గీనాలు అంతా మాకు చెప్తుండే. మేము చిన్నలాం కానీ నేను పుట్టినా కరెక్ట్ కానీ చాలా లేదు. వీళ్ళు ఇక్కడ మీటింగ్ ఉండేది. ఇది మీటింగ్ ప్రదేశం. మీటింగ్ ప్రదేశాలు ఇవన్నీ 12 గ్రామాలు. 12 గ్రామాలు ఇక్కడికి వచ్చేవాళ్ళ మీటింగ్కి. అది మొత్తం జిల్లా ఆదిలాబాద్ నుంచి, నిర్మల్ నుంచి, మంచిర్యాల ఎక్కడెక్కడ ఆదివాసులు ఉన్నారో అక్కడక్కడ ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టేది. ఇక్కడ మీటింగ్ పెట్టంగా పోలీసు వాళ్ళు తెలిసినట్టు ఇక్కడ చేంజ్ చేసి మళ్ళీ అక్కడ మీటింగ్ పెట్టాలా. ఎక్కడో వాళ్ళ ఇష్టం నుంచి చోరపల్లి లేకపోతే ఇటు సీక్రెట్ ఎవరు తెలవకుండా. అది సీక్రెట్ పెద్ద జంగాలు ఉండేది. అట్లా చేసేవాళ్ళు వీళ్ళు. కుమరం భీము కుమరం సూరు అని సంఖ్యపల్లిలో జన్మించాడు. ఇంత మునుపు ఏదో బాబే కూడా పుట్టినట్టు కదా. బాబేజీ అంటారు సొంత ఊరు. తర్వాత
పెరగంగా పోరాటాలు చేసుకుంటా ఇక భూములు లేకుండా అక్కడ అన్యాయం అయింది. తుర్కులు గుంజుకున్నారు. అక్కడ తుర్కుని గుద్ది చంపిండు. అక్కడ ఉండవద్దని అన్నదమ్ములు దూరం చేసిండ్రు. వాళ్ళు మళ్ళీ చదువు జ్ఞానం పోయిండు. మళ్ళీ అంబేద్కర్ భీమరావుని కలిసిండు. బందోబస్తు మా అంబేద్కర్ భీమరావు ఏమన్నా అంటే మీరు గిరిజనులు కదా, అయితే మీకు ఇక్కడ గొంద, మాకు గొంద అంటే అట్లా మీకు 1/70 చట్టం అంటే 1/7 చట్టం ఖచ్చితంగా అమలు కావాలని మీరు ఉద్యోగం తయారు చేయి. అంబేద్కర్ కలిసిండు. అంబేద్కర్ సూత్రాలే విస్తర చేసిన అంబేద్కర్ భీమరావే. ఈ భీమరావు కుమరం భీమరావు గుండెని కాబట్టి మనం దగ్గరలో కాబట్టి ఆదిలాబాద్ డిస్టిక్లో మీరు ఆదివాసులు కాబట్టి మీరు లేకపోతే హక్కు దొరకదు. వీళ్ళు ఇట్లా మిమ్మల్ని మాయం చేస్తారని సూత్రాలు చెప్పే ఆయననే. అయితే ఈ చట్టం అక్కడ పెడితే 3 ఎమ్మెల్యేలు లేక అది సక్సెస్ కాదు. అక్కడక్కడ అయినాయి ఏజెన్సీలు, కాలేదు. నా ఏజెన్సీలో వేరే వాళ్ళు వస్తున్నారు. ఏజెన్సీలో వేరే వాళ్ళు పట్ట కాదు. బాబాయ్ జెరికును కుమరం భీమ్కు సంబంధం ఏంటండి? బాబాయ్ జెరకు కుమరం భీమ్ కంటే వీరు పోరాటాలు చేసి తుర్కలతోని భూములు గుంజుకున్నారని లొల్లిలు పెడితే అన్నదమ్ములు దూరం చేసిండ్రు. మీరు ఉంటే మమ్మల్ని అందరూ తీసుకుపోతారని. అయితే వాళ్ళు అట్టుపోతే వీళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. బాబాయ్ జెరకు వచ్చినారు. కుమరం భీమ్ అన్నదమ్ములు కుటుంబం ఎన్ని రోజులు అట్లా ఉండి గుడిసెలు చేసిండ్రు. అది చేయడానికి వీడు ఇన్ని రోజులకు అక్కడ నుంచి వచ్చిండు. వీళ్ళు చేనులు చేసిండ్రు, అంతా చేసిండ్రు. ఈ పప్పులు ఏరుతున్నారు. ఆయన వచ్చిండు. ఆయన వచ్చి మాట కట్టిండు. మళ్ళా పశువులను తినకుండా ఈ పప్పులు ఏరుకుంటా ఏదో దినం జరుపుకుంటా అక్కడ నాయకపోలు ఉండే వాళ్ళు గుడిసెలు వేసిండ్రు. గుడిసెలు వేస్తే ఇది ఫారెస్టులు వచ్చి ఆ గుడిసెలు నరికి అగిపెట్టిండు. అప్పుడు తిక్కలే వేసింది. చూడు వచ్చిన గెదుముడే గుట్ట దించుడు కాదన్నారు. నువ్వెంతనో నేను వస్తా, ఆ ఘాటు మీద రా, నేను ఈ ఘాటు మీద వస్తా. అట్లా సర్కార్ అటు వాబదం నుంచి ఎక్కిండ్రు. ఆ ఘాటు మీద ఈ గుండిగూడెం నుంచి ఎక్కిండ్రు. ఈ మోవడం సైడ్ నుంచి ఎక్కిండ్రు. మర్రి మోవడం ఉంటుంది. మర్రి చెట్టు ఎప్పుడైనా పోతే చూస్తావు. అక్కడ ఈ స్తూపాన్ని ఉంది నెక్స్ట్ రైట్ కట్టింది. అక్కడ నుంచి సూటిగా దగ్గర మళ్ళా చుట్టూ అంతా చుట్టుముట్టిండ్రు. అని చుట్టుముట్టినా కానీ నైజాం ప్రభుత్వం వాళ్ళకి అటు సైటు వీళ్ళు ఇటు సైటు వీళ్ళు చేసి గీసి నిలబడ్డారు. అయితే ఫస్ట్ ఫైరింగ్ వేస్ట్ అయిపోయినాయి, నీళ్ళు అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి అవి తాకినాయట కొద్ది దెబ్బలు కాలే ఇట్లా అనిపించిందట. ఫస్ట్ అయితే నీళ్ళపోయింది. ఇక మా వాళ్ళు పోయిన వాళ్ళు ఇప్పుడు మొత్తం చనిపోయింది. చెప్పమంటే చెప్తుంటే ఇక్కడ గోళీలు ఉండే అక్కడ చెరలు ఇట్లా పంకులలా ఇక్కడ ఎట్లా కొట్టినా అట్లా గాయాలు నేను చూసిన. 10 సంవత్సరాలు అవుతున్నారేమో చనిపోయి. 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతున్నారు చనిపోయి. ఇప్పుడు అందరూ ఆయన మానుపడేలు ఈ సంవత్సరం చనిపోయిండు. లేకపోతే నీకు జోడిగా బాబిజడిలో దొరుకుతుండే ముసలు పోయిండు. అటు సైడ్లో గోరిగట్టు ఉన్నది బాబిజడి పక్కన. ఇప్పుడు చెప్పటం లేరు. ఇక లాస్ట్ ఆయన చెప్పటం. అందుకే ఆయన పూర్తిగా ఇక చెప్తారు. వెళ్ళదండి మీకు బాబిజడిలో ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఉందా? కుమరం భీమ్ వాళ్ళ ఇల్లు ఉందా? అందరు ఇల్లు ఆయన ఉన్నటువంటి ఇల్లు ఉండే అప్పుడు. కానీ ఏమంటే కుమరం భీము హనుమాన్ అక్కడ తోవల ఉందా, హనుమాన్ అంజన్న ఆ విగ్రహం మాత్రం వాళ్ళది గుర్తు వాందే. జాజపట్ల అది అప్పుడు కుమరం భీముది. అది అంజన్న ఆ జమాన్లది. ఇక ఏమి గుర్తింపు లేదు. అప్పుడు ఏమున్నది సార్? ఏమి లేదు, చెట్లే, దేవతలు. ఆ పోచమ్మ అన్నది పంది, కుమరం భీము పోచమ్మ. అక్కడ కూడా పెట్టి జోడగట్టము, ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఇంత భూమి కూడా కుమరం భీము ఇక్కడ కూడా లేదు, అక్కడ కూడా లేదు. సర్కార్ అట్లా చనిపోయినా కానీ ఇప్పుడు కుమరం భీము పేరు మీద అప్పుడు కూడా పట్టలేదు. ఇప్పుడు కూడా మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ అంటుండే. దాన్ని కాలబెట్టిండు, దీన్ని కాలబెట్టిండు, బాబిజరి కాలబెట్టిండు. ఇవన్నీ చూసి నడుము కట్టిండు. వాడు చనిపోయింది కూడా మాకు మేలైంది. అంటే సర్కార్ ఇప్పుడు కూడా నీళ్ళు ఇస్తే మాకేం కట్టలేదు. మేమే పండిస్తాం, మేమే పడతాం. ఇంకా సర్కార్ ఫండ్స్ కూడా కడతాం. కానీ మాకు నీళ్ళు ఇచ్చేటప్పుడు దాత కావాలా. కలెక్టర్ ఇస్తారంటే కూడా రాలే. తర్వాత ఇప్పుడు కుమరం భీముకు మిగిలిన గ్రామాలు ఉన్నాయి కదా, ఆ గ్రామాల్లో ఏమైనా గుర్తులు అని ఏమైనా పెట్టిండా? ఇప్పుడు ఇంతమంది హనుమాన్ అని చెప్పేసి అన్నారు. అలాంటి ఏమన్నా గుర్తులు ఉన్నాయా మిగిలిన? ఇక్కడ ఏమైనా ఉంది? కోపగూడలో కూడా ఉంది. ఏముంది అక్కడ? ఇక్కడ పోచమ్మ ఉంది. కోపగూడలో ఏముంది? కోపగూడెంలో హనుమాన్ ఉంది. అది కుమరం భీమ్ పెట్టింది. ఇక్కడ ఎప్పుడు పెట్టిందో ఏమో కానీ అక్కడ పెట్టింది కూడా ఉన్నది. ఇంకా అది అడవిలోనే ఉంది. అడవిలో కుమరం భీమ్ పెట్టింది కాదు, పెట్టింది కాదు. అప్పటిది పాతది కానీ మేము అందులో
ఏమంటే అది కుమ్రం మేము జమాలని పెట్టినాయి అవి అంతకు ముందు అయితే బేచిరాక్ ఇందులో రాలే ఎవరితో కాదు. ఆయన వచ్చి మీకు ఈ ఊరు ఇస్తా, ఇంత భూమి అక్రమాలు వాళ్ళు చెప్పుకుంటూ పోయిన ఊర్లు, ఈ ఊర్లో సొంతం లేని వాళ్ళని జమ చేసి ఇక్కడ ఇవ్వుండు. ఏం కూడా అంటే అక్కడ ఏం చేయాలా, పొచ్చమ్మ పెట్టిండు, మొక్కిండు. భరోసా దేవునితోనే అడవిలో బతుకు కదా, ఏదో ఒక దేవుని పెట్టి వాడు హనుమానులు, పోచమ్మ, లేకపోతే ఈ మైసమ్మ అవి ఉన్నాయి. కొమరం మేము ఉద్యమం చేస్తున్నప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు నేను పుట్టి 3 నెలల 4 నెలల అర్థం కాదు, కానీ నేను అప్పుడు పుట్టిన. ఈ పొద్దు ఏమో నా పేరు పెట్టిండు. నేను పుట్టినా కానీ తెలియదు, ఇంత ఉండే, చిన్న వయసు, ఇంత నిలబడుతుండే, నడుస్తుండే, ఇంతనో కానీ అది 2-3 సంవత్సరాలు. నిజాంతో పోరాడేటప్పుడు ఇతని వైపున ఉన్న వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు? ఈ కుమ్రం భీమ సంఖ్య 12 గ్రామాలు తయారు చేసింది. ఎంతమంది 12 గ్రామాలు అంటే ఒక్కొక్క 20-30 14 లేక, కానీ ఊర్లు అనేది నిలబెట్టిండు. మొత్తం 14 జిల్లా, అప్పుడు 14 జిల్లాలు ఉండేట. వీడు 14 జిల్లాలను ఆక్రమిస్తారని వాళ్ళు ఒప్పుకోలే. 12 ఊర్లోనే నాకు ఇయ్యన్నాడట. ఇది ఇయ్యలే, అందుకే వానికి ఏమి లేదు. అప్పుడు ఎంతమంది చనిపోయారండి? చంపవాడే చంపు, నాకేమి ఇయ్యకన్నాడట. ఈ ప్రజలను చూసుకో, నా కోసం కాదు, ఇట్లా చెప్పంగా చంపిండు. మాట్లాడుకుంటా పైరం అయిపోయింది. కొమరం భీంకు ఏంటంటే సంబంధం? అయితే తనేమో అంబేద్కర్ ఎమ్మెల్యే అప్పుడు. ఈ కుమ్రం భీమ ప్రజాసేవ అంటే ప్రజానాయకుడు. కానీ అటు ఇట్లా అవుతుంది, అట్లా అయింది, భూములు పోతాయి, పాలన వాళ్ళకు తురకలేకపోయినాయి, అక్కడ నరికినాయి, మీ ఊరే కదా భీంగా అంటే మా ఊరే కానీ సురతపూర్ మొత్తం తురకలేకపోయింది కదా. అయితే దానికి ఒకటి మీకు నడుముకి ఏముంటుంది, మొలతాడు ఉంటుంది, అట్లా భూమికి కూడా మొలతాడు ఉండాలా అని. ఇది నిజమైన వాస్తవమైన మాట, నేను విన్నా వాళ్ళ నోట్ల. అయితే మా పెద్దలు కూడా ఇట్లా అని చెప్తుండే. అయితే ఏం చేయాలా నీవు, దీనికి సంఘాలు చేసి మీ వాళ్ళందరూ ఐక్యత ఒక్కటయి ఇది కూడా సాధించాలంటే దానికి చట్టాలు ఉంటాయి గవర్నమెంట్ దగ్గర, దాన్ని అమలు చేస్తాం అంటే వీడు 1/70 చట్టం పెట్టిండు. అక్కడ పెడితే ఇంత 3 మంత్రులు లేక అది పాస్ కాలే. అవి అట్లా ఉండే. తర్వాత పోరాటాలు ఇక వీళ్ళ లడాయి అయింది. అంతో ఇక ఇవ్వాలని ప్రభుత్వం, ఇది చాలుబడి ఏజెన్సీ, ఇది ఇప్పుడు రెవెన్యూ అయిపోయింది. అయితే ఇక్కడ ఇది చాలుబడిది కాదు, జోడేఘాటు, బాబాజర్రి, పట్నాపుర, మురికిలొంక, అంసాపూర్, మళ్ళా ఇది భీమానగొంది, కోపాగూడ, టొయ్కన్మవాడ్, చాలుబడి రైతవంతంగా చేయాలా, సంఘాలు చేయాలా, పొదుపు చేయాలని వాళ్ళు ఒకటి లేపిండ్రు. వాళ్ళు పట్టుకుంటా పోయిండు కుమ్రం భీము. ఇక్కడ ఈ ఊర్లో ఒక దేవత పెట్టుడు, ఆ ఊళ్ళో ఒక 4 గుడిసెలు వేసుడు, అట్లా ఆక్రమణ చేసిండు ప్రజల కొరకు. ఎందుకంటే భూమి లేని వాళ్ళు లోయలల్లా అక్కడ ఇక్కడ రొద్దులలో వస్తున్నారు, ఎందుకు బట్టలు లేక, అప్పుడు తిండికి లేక, వీళ్ళని ఒక జాగా చేయాలా. అడవిలలో కొండంగా లాగుంటుండట. ఆ భయానికి అంతకుముందు ఏదో జై హిందో ఏదో జరిగింది, ఏవేవో లడాయిలు ఉండేట. దాని వలన భయం పడి అక్కడ నుంచి లొద్దిలా దూరింటూ, భూములు లేక ఆ కాయ గూరలు, కొండెంగళ్ళు ఎట్లా ఉంటాయో అవి కోతులు ఎట్లనో అట్లా పరేషాన్ హూ అనుకుంటా ఇక్కడ జీవించేది. అది గడ్డి గుడిసెలు వేసి ఇక్కడనే ఉండేవాళ్ళు, మళ్ళీ అక్కడ బయట వెళ్ళే వాళ్ళు కాదు. అయితే ఈ కుమ్రం భీము వీళ్ళు ఏం చేసి కుమ్రం చూడు ఊరికి పోయి వాళ్ళు లేనులను లొదిలలో తీసి తెచ్చి ఈ ఊర్లు అప్పచెప్పిండు. ఇక్కడైతే కొట్టండి, ఇక్కడ బతకవచ్చు మనం, ఇక్కడ భూములు ఉన్నాయి, ఇక్కడ మనకు ఊరు అయితే మేమున్నాం, వీళ్ళతో పొలాలు నరకని అట్లా చేస్తే ఈ ఫారెస్టులు వచ్చి ఈ కథకు వాళ్ళకి లడాయి జరిగింది. కుమ్రం భీము ప్రాణం ఇచ్చిండు ప్రజల కొరకు. ఊరు బాబాజరి పేరు ఎందుకు వచ్చిందంటే తండ్రి లాంటి కుమ్రం భీము, తండ్రి బావన్ దాతినోరు కుమ్రం భీము బాబాన్ దాతినోరు. అది ఒకటి కుమ్రం భీము తండ్రి లాంటి వాడు. అంటే జరి అంటే ఏంటిది, జరి అంటే అడవి, ఇప్పుడు భూమి మీద తిరుగుతుంది చూడు, జరి అది కష్టది కూడా, అలాంటిది బాబా జరి అని ఊరు పేరు పెట్టిండ్రు. బాబా కుమ్రం భీము, బాబా
జరి అంటే జరే ప్రజలకంటే అంత సాయం, అంత ధైర్యం, అంత ప్రేమ ప్రజలు అంటే. ఆ జరి లాంటి వాడు ప్రజలకు ఎవరైనా అంటే సహించేవాడు కాదు అని ఈ అన్ని ఊర్లకు అది బాబాయ్ జరిని పెట్టిండ్రు. ఇది కాలినడక కూడా ఇది కాలుబడి అంటే కాళ్ళు ఉంటేనే ఇక్కడ రావాలి. అప్పుడు తవ్వలేదు, ఏమి లేదు, కాళ్ళు నడకతో నచ్చినాడు వస్తుంది అన్నట్టు. కాలినడక చాలుబడి, నడిచి వచ్చినాడు చాలుబడి. ఎంత దూరం నుంచి ఇక్కడ చాలుబడితే కాలుబడి, దీని పేరు కాలుబడి అంటే చాలుబడి. అరే అది చాలుబడి అని పేరు పెట్టిండు. అది టోయ్కన్ మోవాడ్ అని ఒకటి ఉంది ఊరు. ఆ టోయ్కన్ మోవాడ్ అని ఎందుకు అది అనాలా? అది టోయ్కన్ మోవాడ్ అంటే అర్థం దానికి అంటే కుమ్రం భీము సెంట్రీ పెట్టేది. ఆ కుమ్రం సూరు తుపాకీ పడుకొని అక్కడ పోయి సెంట్రీ ఉండేది. అయితే పోలీసు వాళ్ళు వస్తే అనాలట అది టొక్కన్ మోవాడ్ అని, అది ఒక శబ్దం, అది ఊరు పేరు పెట్టిండు. ఇది మోవాడ్ అని. మోవాడ్లో అది మోవాడ్లో పోలీసు వాళ్ళు వచ్చి డేరాలు వేసేదట. అది మర్రి మోవాడ్లో. మళ్ళా తర్వాత ఇది ఉండి ఇంకా మూడు ఉంది. బాబాజీ ఒకటి చెప్పిన, ఇది ఒకటి, అది మూడే చెప్పరాదు, మళ్ళా కష్టమవుతుంది. చాల్బడి అయిపోయింది కదా అని అప్పుడట అది అయిపోయింది. ఎవరు అంటే పోలీసులు అంటే ఇక బర్మర్ లేపాల. అప్పుడు ఈ చాల్బడి నుంచి వాళ్ళు ఉరకాల. అది సిగ్నల్ అంటారా ఏమంటారు అట్లా. ఆడు ముంగట ఉంది అక్కడ పైరు అయితే పోలీసులు అంటే వార్బాయ్ ఫైరింగ్ చేయాల. ఫైరింగ్ చేసి తను ఉరకాల, తను దక్కాల. ఈ ఆవాజ్ విని ఇక్కడ వాళ్ళు పోలీసులు వస్తారా అని ఉరకాల. అట్లా ఊర్లో పేర్లు పెట్టుకుంటా వీళ్ళు తిరిగిండ్రు కుమ్రం భీమ వీళ్ళు. మా వాళ్ళు కొంతమంది చనిపోయిండ్రు లడాయిలా, మిగిలిన వాళ్ళు గాయమై బతికిండ్రు కదా. వీళ్ళు చెప్తుండే ఈ మాట. మాకు మేము పెద్దగా అయినాం అప్పుడు. ఇట్లా సంగతి, ఇటు కథ, ఇట్లా ఫైరింగ్లో ఇంతమంది చనిపోయిన, బాగా మంది పోయినాం. బిడ్డలు ఉంటే వెళ్ళిపోండి, ఎవరైనా ప్రేమ ఉన్న లేక ఉంటుంది, ఆ ఉంటుంది, దూడు ఉంటుంది, ప్రేమ ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి. ఇట్లా చెప్పిండు కుమ్రం భీమ. ఇట్లా కూడా చెప్పిండు మాకు. ప్రేమ ఉంటే వెళ్ళిపోండి, లేకపోతే ఉద్యమానికి సిద్ధం కాండి, భక్తమని భరోసా లేదన్నమాట. భరోసా లేదు, ఇక్కడ ఎవడో ఉంటాడు, మాకు వాడిని కన్ను పడ్డది, మీరు ప్రేమ కొద్దిగా ఉన్నారు, వెళ్ళిపోండి. ఎవరు బిడ్డ ఉంటుంది, ఒక ఆవు ఉంటుంది, భార్య ఉంటుంది, ఎవరైనా ఉంటే అట్లా వెళ్ళిపోండి. ఈ లడాయి ఇక్కడ మంచిది కాదు, చెడ్డది అని నేను కొంతమంది ఏమన్నట, ఇంకా భీము ఏదో చేసి ఇలా వద్దంటున్నారు అని అంటే వీనికి ఇంకా తిక్కొచ్చింది. సరే గుంపులుగా అయితే ఇట్లా నిలబెట్టిండట. పూజ చేసడానికి మొదలైంది. గుగ్గిలమ్మ ఏదో వేసి అట్లా మేకపోతలు చేసి నిలబెట్టిండ్రు. జడత ఇచ్చే టైంలో ఆ గూడు కూలిపోయింది. అప్పుడు ఈ విషయాలు చెప్పిండు. మీరు ఎవరైనా ప్రేమ ఉంటే బిడ్డ, తల్లి, తండ్రులు ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి, ఇది మంచిది కాదు, ఇది పడిపోయింది అనగానే మన కొడుకు పుట్టిండు. అక్కడ ముట్టయిలి వీడు ఇక్కడ పూజ చేసేయండు. మొత్తం వాంది బేతాలు పేలైపోయింది. కుమ్రం భీము చనిపోయిండు. అంతే. భీముని వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అంటే అతని గురించి ఆ రహస్యం చెప్పింది ఎవరికి ఉంటేనే ఆయన వెన్నుపోటు పొడిచి ఆయనకి మడవి కొద్దు అంటే ఆయన కొన్నాడే. మడవి కొద్దు సర్కారు తిరిగి వీని ఫెయిల్ చేసి చంపేసాడు. మడవి కొద్దు, అది కూడా మడవి కొద్దే. ఇటు ఉండి మంచిగా ఉండి మళ్ళీ అటు తిరిగి చంపాడు. మడవి కాందాని ఇలా కుమ్రామల కాందాని. ఆయనది ఊరు గుండి కూడా ఆడదర్శనప్పుడు 2 గంటలు. గుండి కూడా ఆడదర్శనప్పుడు కింద అది పైన. నువ్వు అక్కడ నుంచి గుండి కూడా చూడవచ్చు, ఇంత దూరం లేదు. వాళ్ళు బామతో పొద్దున వీడి దిగాల, లేకపోతే వాడెక్కాల, అట్లా ఉండే. ఎందుకు పట్టించుండు? ఈయన సర్కారు మనిషి కదా, సర్కారు ఎంత టైట్ పట్టుకున్నారు. కుమ్రం భీము నువ్వు పోలీస్ పట్టేలా ఎందుకు నువ్వు కేసు మాకు రాస్తలేవు అది ఇది అని బెదిరిస్తే పొద్దుపడే లొంగిపోయింది పోలీసు దిగు. నైజంలో లొంగిండు. ఎట్లా చంపాలా అని అంటే వీడు చెప్పిండు మొత్తానికి. వీడు కుమ్రం భీము వీళ్ళు ఇద్దరు ఉండగా మనం ఇక్కడ ఈ ఏరియాని పట్టుకొని, ఈ జిల్లాని పట్టుకొని, ఇక్కడ భూములు లేనందుకు వీళ్ళు ఇద్దరు కలిసి పెరుగన్నం తినారట ఒక పీరియడ్లో. నీవన్నా చావద్దు, నేను కూడా చావద్దు, లేక తేడా పోయినంత ఎవరైనా ఒకటి పోకటే అని పెరుగన్నం ఒట్టు తినారట. కొడుకులు మళ్ళా విడిపోయాడు, వైరుగా చనిపోయాడు. ఎట్లా అంటే మొత్తం చెప్పనని కుమ్రం భీము ఈ విషయాలు గవర్నమెంట్కు చెప్పనని ఒట్టు తిన్నాడు.
తిని వాళ్ళు ఖచ్చితంగా వీనికి నైజాం పడితే వీడు లొంగిండు. కుమ్రం భీమ్ వేయాలని చెప్పిండు. అయితే పోదాం పా అని పట్టుకొచ్చిండు. ఇది సరా మడవికొద్దు పట్టుకొచ్చి కూడా ఇక్కడ అట్లా ఫైరింగ్ జరగంగా 2 సార్లు తుపాకీ రాళ్ళు కూలినట్టు గోళీలు కూలినాయి. నీళ్ళు అయిపోయింది. మళ్ళీ 3వసారికి పొద్దు వచ్చి ఫైర్ చేసిండు పోలీసులతో సహా. పోలీసులు వాళ్ళని చంపుతుండే కానీ వాడు ఆపిండు. పోలీస్ పార్టీలు గుర్తేమి ఉండేది. వాళ్ళు పోలీసులు ఒకటే కదా, ఆపి వాళ్ళ దిక్కు నిలబడి మా గిరిజనులపై ఫైర్ చేసిండు. మడవికొద్దు కుమ్రం భీముని చంపలేదు, అందరు గుండెలు చంపాడు. ఫైరింగ్ వాళ్ళు ఎక్కువ మంది తుపాకులతోని, వీళ్ళు బర్చీలతోని, గుతుపాలతోని. అది ఎట్లా ఈయన దగ్గర ఇది ఏదో విష్ణు చక్రం లాగు ఉండేత కుమ్రం భీము దగ్గర. వీడు ఇక ఆయన గీత గీసిండు. 2 సార్లు అయిపోయింది కదా. వాళ్ళు ఏమంటున్నారు, నైజం ఏమని పిలుస్తున్నారు, వీడు ఏమంటున్నారు. వీడు కోపంతో అట్లా వాడు ఫైర్ చేసి వీడు వేలు పెట్టిండో చేతిలో పట్టిండో అది విష్ణు చక్రం తీతో అక్కడ వరకు పోద్దట. అది ఉండేట కుమ్రం భీము. దొరకలే, సర్కారు దొరకలే, మాకు ఇవ్వలే, ఎక్కడ పడేసి కష్టలు ఎత్తుకపోయిండ్రు నైజాం సర్కార్. కానీ ఇప్పుడు అది పత్త చేస్తే లేదు, ఇవరకు లేదు. ఉండే అని అందరు కూడా ఇప్పటి వారు వాళ్ళ మన్మరోళ్ళు కూడా ఉండేట తాత దగ్గర అంటున్నారు. భీము అనుచరులు ఇంకా ఉన్నారు? ఎవరైనా బతుకున్నారా? అతను తిరిగిన వాళ్ళు, అతని అనుచరులు, వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళతో తిరిగిన వాళ్ళు తిరిగి కులం సొండే అని కుమ్రం సూర్ అని ఆయన కూడా చనిపోయింది. లేరు వాడిని మనవాళ్ళు వాని కుటుంబం పాడైంది. వాడిని సింట్రీ ఉండే మనిషి. వీళ్ళు మంచిగా బతుకుతున్నారు. సోదరావు ఇక చాలా బతుకు వాళ్ళు మొత్తం సీఎం పిలుస్తున్నాడు, మళ్ళీ వస్తే బడ్జెట్ ఇస్తున్నాడు, వాళ్ళకి జాబ్ ఇస్తున్నారు కుమ్రం వాళ్ళకు. కానీ పాలకులకి ఇస్తున్నారో లేదో అది నాకు తెలియదు. కానీ బడ్జెట్ మాత్రం వర్ధంతికి 10 లక్షలు ఏమో అట్లా శాంక్షన్ కూడా ఉంటుంది. అట్లా ఎక్కడెక్కడ వీని కూడా పూజ మట్టుకు వీని కూడా పైసలు ఇస్తాడు. కొరంగోలు కుమ్రం వాళ్ళు ఈఎఫ్ వాళ్ళు అట్లా మా బిడ్డలు వాళ్ళు తీసుకుపోతారు, వాళ్ళ బిడ్డలు మేము తీసుకొస్తాం. ఇట్లా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇట్లా ఇప్పుడు కుమ్రం భీమ్ ఇంట్లో నుంచి మీ ఇంట్లోకి ఎవరు వచ్చారు? కుమ్రం భీమ్ ఇంటి నుంచి కుమ్రం బాదు మా నాన్నల చెల్లెని ఇచ్చిండ్రు అక్కడ. మీ నాన్న చెల్లెని కుమ్రం భీమ్ తమ్మునికి వాళ్ళ తమ్మునికి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళ కొడుకు మనమరు మళ్ళా ఒక బిడ్డ ఇచ్చినాం. ఆ బిడ్డ తర్వాత పుట్టినోడు సోనిరావు మన్మడు. పెద్దనాయన పెద్ద కొడుకు తెచ్చినాం. కుమ్రం మాకు వదినమ్మ, ఆ వదినమ్మ తెచ్చినాం కైనుబాయి అని. అది బాదు బిడ్డ. మళ్ళీ అట్లనే కుమ్రం ధర్మని ఉండే మా బావ, వానికి నా పెద్ద అక్క ఇచ్చినాం. మారుబాయి చనిపోయింది, బావ కూడా చనిపోయింది కుమ్రం. ఇప్పుడు కూడా నడుస్తుంది అట్లా, ఇప్పుడు కూడా నడుస్తుంది. అప్పట్లో కాదు కుమ్రం భీము ఉండగానే కాదు, ఇప్పుడు కూడా కుమ్రం వాళ్ళకి ఇస్తున్నాం. మళ్ళీ మా తమ్ముడు ఎంపీటీసీ ఉండే నా వెనకటోడు, వాని బిడ్డ మళ్ళీ మేనల్లుడని మా పెద్ద అక్క కుమ్రం వాళ్ళకి అయింది కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బిడ్డ ఇక్కడ చాలు ఉంది. చాలు వాళ్ళది మేము తెస్తున్నాం, మాది వాళ్ళు తీసుకుపోతారు. కుమ్రం రఘుది అట్లా ఉన్నది. ఫోటోలు దొరకలేవు. ఆయన మయం ఎప్పుడు కాలబెట్టిండు, ఎక్కడ దొరుకుతుంది? ఆ ఫోటో వ్యాపారాలు లేకుండా ఇప్పుడు ఉన్నట్టు అట్లా కాలు పెట్టినాక ఇప్పుడు తమ్ముంది ఫోటో తయారయ్యి. కమ్యూనిస్ట్ వాళ్ళందరికీ కమ్యూనిస్ట్ నర్సయ్య అని ఉండే ఇక్కడ. అప్పుడు లొంగినోళ్ళు అంటే కుమ్రం భీమును చంపినందుకు మళ్ళా నెక్సల్గా తయారైండ్రు. కొరకలపాట గమ్మిడి జూలి అని ఆయన, లచ్చు పటేల్, గిన్నజరి, మళ్ళా ఎక్కడెక్కడో అట్లా కొదువు పటేల్ని చంపిండ్రు. కొదువు పటేల్ని చంపి గిన్నెజరికి వెళ్ళిండ్రు. అక్కడ లచ్చు పటేల్ని చంపిండ్రు. అట్లా పొంగ తిరణి పెరకపల్లిలో పోయి బొడగుంట రామాయణ్ హతమార్చిండ్రు. ఎవరంటే ఈ వీళ్ళే జూలే వాళ్ళు అంటారు, జూలీలు అంటుండ. అంటే ఇటు పొరకలోలే సేమ్ ఇదే నెక్లెటే. కానీ వాళ్ళు వంగళ్ళు వేసి గొడ్డలు పట్టి తిరుగుతుంది. తుపాకులు లేవు.
టెక్నికల్ లేదు, వీళ్ళకు ఆయుధాలు దొరకలే. తర్వాత బర్మర్ దొరికినాయట. ఆ తోడేదాలని ఉండే, అదేటో పెట్టాలా ఇటు ఏదో వాతి పెట్టి కాల్చుడాట. అది అటువంటి తుపాకులు పట్టి జంగల్లా ఇటువంటి అరుభూత హింసలకే వాళ్ళు కోపం మారక ఉమ్రం భీములాగా మళ్ళీ తయారు గోపాలన్నీ ఉండే. ఆ గోపాలరావు ఈ పొదుపటేని చంపేసిండు. ఎందుకు చంపాలి? ప్రజల కోసం పోరాటం చేసిండు కదా, దీన్ని ఎందుకు చదువు పొదుపటేని చంపేసిండు. అదొక పాటి. పొదుపటేని చంపుకుంటూ అక్కడ వరకు పోయిండు. వాళ్ళు ఎటు మాయమైండ్రు. అప్పుడు అరెస్ట్ చేసిండ్రు గవర్నమెంట్. పటేల్ అంటే గోండులే, ఊరి పటేల్ అంతా గ్రామ పటేల్ అంటారు కదా. ఊరి పెద్దని పటేల్ అంటారు. పెద్ద మనిషిని ఒక నిలబెట్టారు, ఆయన గ్రామ పటేల్ అందరూ పోయి అది జనరల్ వల్ల ఇది వరదాన్ని తీస్తాడు అయింది.